ఇంట్లో కూరగాయలు ఏం లేవా? నోటికి కూడా ఏది తినాలనిపించట్లేదా? అయితే ఒక్కసారి నేను చెప్పే ఈ కారం అన్నాన్ని చేసుకోండి. అంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే అంత కమ్మగా ఉంటుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఈ కారం అన్నం అనేది నిజంగా ఒక ఎమోషన్. మా చిన్నప్పుడైతే ఇంట్లో కూరగాయలు లేనప్పుడు మా అమ్మ ఈ కారం అన్నం వేడి వేడి అన్నంలో కలిపిస్తుండే. చాలా మంది కారం అన్నం చేసుకుంటారు, కానీ ఒక్కసారి నా స్టైల్లో ఈ కారం అన్నాన్ని ఎలా చేస్తాను ఈ వీడియోలో చూపిస్తాను. రాత్రి మిగిలిన అన్నంతోనైనా చేసుకోవచ్చు, లేకుంటే వేడి వేడి అన్నంలో చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ముందుగా నా దగ్గర ఉన్న వేడాన్నాన్ని ఒక ప్లేట్ లో వేసుకొని అందులో 2 చెంచాల కారం వేసుకుంటున్నా. కారం కొంచెం పల్చిగా కాకుండా ఎక్కువగా వేసుకుంటేనే రుచి చాలా బాగుంటుంది. ఆ స్పైస్నెస్ అనేది నిజంగా ఎంత బాగుంటుందో తింటున్న కొద్ది. ఆ కారానికి సరిపడా ఉప్పును కూడా వేసుకుంటున్నా. ఉప్పు వేసుకున్న తర్వాత ఇందులో ఫ్రెష్ గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇది వేసుకోవడం వల్ల నిజంగా అన్నం ఫ్లేవరే మారిపోతుంది. అసలు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వంటకి ఏ నూనె అయితే వాడుకుంటామో ఆ నూనెను ఒక పావు వరకు తీసుకొని అన్నం మీద పోసుకోవాలి. టేస్ట్ ని మరింత రెట్టింపు చేయడానికి ఇందులో పచ్చి ఉల్లిగడ్డను పెద్ద పెద్ద ముక్కల్లాగా కోసుకొని ఇందులో వేసుకున్నాం. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు వేళ్లతో మనం మంచిగా అన్నాన్ని మొత్తం కలుపుకోవాలి. మనం వేసిన ఉప్పు, కారం, అల్లం అన్ని కూడా అన్నానికి పట్టించుకునేంత వరకు కలుపుకోవాలి. ఒక్కసారి గనక ఈ అన్నాన్ని చల్లన్నంలో కానీ వేడన్నంలో కానీ తిన్నామంటే అసలు బిర్యానీలు, పులావులు ఇలాంటివి ఏవి కూడా అసలు దీని ముందు జుజుబి అంత బాగుంటుంది. మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కారం విలువ చాలా వరకే తెలిసి ఉంటుంది. దానికి ఇది సింపుల్ గా కారం అన్నం లాగే కనిపించవచ్చు, కానీ దీని వెనుక చాలా మంది ఇంటి కథలే ఉంటాయి. అసలు ఇంట్లో కూరగాయలు లేకపోయినా, డబ్బు లేకపోయినా, వంట చేసే అంత ఓపిక లేకపోయినా కూడా 2 minutes లో ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్ గా కారం అన్నం చేసి పెడుతుండే. అలాంటి కారం అన్నాన్ని ఒక్కసారి మీకు నచ్చితే ట్రై చేయండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.